హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి వ్రతం చేసుకున్న నెక్స్ట్ డే అండి. వ్లాగ్ షూట్ చేశాను. మార్నింగ్ నేను అమ్మవారి పూజ అయిపోయినాక అమ్మవారిని అన్నీ తీసేటప్పుడు ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా దేవుడి దగ్గర మార్నింగ్ అయితే పూజ కూడా చేసేసాను. మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేసాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పంపించి ఇంకా అమ్మవారికి ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నిన్న ఇక్కడ బట్టినవి అయితే కొన్ని తీసాను. ఇంక ఇవన్నీ అయితే కదిలిచ్చాను అమ్మవారిని. ఇంకా దీపం కొండెక్కినాక అయితే తీస్తాను. అమ్మవారు ఎలా ఉన్నారు చెప్పండి. చాలా బుజ్జిగా ఉంది కదా మా బుజ్జి అమ్మవారు. చూస్తున్నారుగా, యాపిల్ అయితే పెట్టాను ప్రసాదం కింద. ఇంక ఇప్పుడు ఇంకా చూడండి వేసాను. చాలా బాగా అంటే చాలా బాగా చేసేసుకున్నాను పూజ. మరి ఇంట్లో దేవుడి దగ్గర ఇంపార్టెంట్ కదండి. ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. ఫస్ట్ దేవుడి దగ్గర కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే చేశాను. ఇక్కడ కూడా యాపిల్ పెట్టాను. ఇవాళ వచ్చేసి మా అమ్మవారు ఎలాగున్నారో కమెంట్ చేయండి. చూసారు కదండి, పూజ అయితే కంప్లీట్ చేసి అమ్మవారి దగ్గర మార్నింగ్ ఇంకా దీపం కొండెక్కిన తర్వాత అయితే తీస్తాను. ఇంకా కదిలిచ్చేసాను అమ్మవారిని కూడా. ఇంకా నేను శుక్రవారం కదా, నేను కదిలించకుండా ఇవాళ మార్నింగ్ ఇప్పుడైతే కదిలించాను దీపం పెట్టాక. ఇంకా దీపారాధన కొండెక్కాక అయితే తీస్తాను. మా అమ్మవారు ఎలాగున్నారో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ నిన్న కూడా. అసలు ఇంకా ఇంకా అమ్మవారు దీవెనలు ఉండాలి, ఆశీస్సులు ఉండాలి, కానీ ఇంకా గొప్పగా చేసుకుంటాను నెక్స్ట్ ఇయర్కి. ఎవ్రీ ఇయర్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని అయితే చేస్తూ ఉన్నా. అమ్మ మాతో ఉంటే అదే చాలు మాకు. ఆ వైబ్రేషన్స్ అలా వచ్చేస్తాయి. అమ్మవారి పూజ అనగానే ఎందుకో తెలియని ఉత్సాహము, ఎనర్జీ అన్నీ ఆ అమ్మే ఇస్తుంది. అలాగే ఉంది. ముందు రోజు వరకు చాలా సిక్కుగా నీరసంగా ఉన్నదాన్ని. అమ్మవారి పూజ చేసుకోవాలి, నేను అమ్మని మా ఇంట్లో కొలువై ఉంచాలి అన్న సంకల్పంతో అయితే చాలా అంటే చాలా బాగా పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి అమ్మవారు కూడా దీపం అయితే ముట్టించేసాను. ముందు ఇంట్లో దేవుళ్ళ దగ్గర దీపం అనేది ఇంపార్టెంట్ కదా. అయిపోయాయి. ఇంకా చూస్తున్నారు బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే అయిపోయాయి. ఇప్పుడు ఆరేస్తాను. ఇంకా చూస్తున్నారుగా, పాపకు వచ్చేసి మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇంకా కర్రీ కూరగాయలు కూడా ఏం లేవు, బెండకాయలు ఒకటే ఉంటే ఫ్రై చేసి పెట్టాను తనకు స్కూల్కి. ఇంకా ఇది వచ్చేసి పాప కోసం వండిన రైస్ అయితే ఉంది కొంచెం. ఇంక ఇప్పుడు మాకు రైస్ అయితే పెట్టాను. ఇది నెయ్యి అయితే పెట్టాను. ఇంక ఇప్పుడే జస్ట్ కూరగాయలు అయితే ఏం లేవని ఇలా ఆనియన్స్ తోటి అయితే చేశాను రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కారం. ఇంకా అన్నం కూడా అయిపోయింది. మా అమ్మవారు చూడండి, ఇంకా అమ్మవారిని అయితే తీయలేదు, తీస్తాను కాసేపు అయ్యాక అయితే తీస్తాను. కీరా అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే బాబు పట్టుకెళ్ళాడు బాక్స్లోకి, పాపకు పెడతానంటే అయితే వద్దండి. ఇవన్నీ తడి అయ్యాయని అయితే తీసాను, ఆరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. క్లీన్ అయితే చేసేసాము చూడండి. డీప్ ఫ్రిడ్జ్లో కూడా మొత్తం గడ్డ కట్టిపోయి ఉండే, మొత్తం క్లీన్ చేసాము. మొత్తం తుడిసి అయితే పెట్టేసాము. అక్కడ వెనక వాటర్ది ఉంటుంది కదా, అదంతా హోల్ బ్లాక్ అయిపోయింది. అంతా క్లీన్ చేసి పెట్టాము. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు ఎక్కువ లేవు. ఫుల్ ఎండ్ అయితే వచ్చిందండి. ఇంకో బట్టలన్నీ మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసాను పూజ అయిపోయాక. ఇంకా అవి అయితే అలా ఆరిపోతూ ఉంటాయి. ఇంకో గిన్నెలు అనేది ఇక్కడ కడిగేసి ఇక్కడ ఉన్నాయి మార్నింగ్. ఇంకా చూసారుగా అక్కడ కొబ్బరికాయలు అయితే ఈ 2-3 డేస్ నుంచి కొడుతున్నాం కదా. ఇంకా అన్నీ అయితే అలా ఎండలో పెట్టాము. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈ మధ్య ఎందుకో పాడైపోతున్నాయి. అయితే వాటికి సాల్ట్ రాసి పెడితే అయితే అవి నీట్గా ఉంటాయి. పైన ఉంటుంది కదా చిప్పకు, పైన సాల్ట్ రాసి పెట్టాలి ఫ్రిడ్జ్లో, అప్పుడు నిల్వ ఉంటాయి. బట్ మేము ఎండలో పెట్టేసాము. తర్వాత అది ఆరిపోయాక తురిమేస్తుంది అత్తయ్య మొత్తం పౌడర్ లాగా. వీడు చూడండి స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసాడు, ఫుల్గా ఆటలు ఆడుతాడు. వీడు చూడు, హాయ్ జేజీకి దండం పెట్టుకున్నావా? వాడిని అయితే గౌరమ్మని అయితే తీసాను. ఇలా కాయిన్స్ గిన్నెలో మొత్తం కాయిన్స్ పోసి ఇందులో అయితే అమ్మవారిని కూర్చోబెట్టాను. అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. ఇక్కడ వచ్చేసి చిట్టి గాజులు అయితే ఇలా పెట్టాను, ఇటు గ్రీను మెరూను. ఇంకా మార్నింగ్ నిన్న పూజ చేసేటప్పుడు తీద్దామంటే ఎక్కడండి ఒక్కదాన్ని అసలు వీడియో పోస్ట్ చేయటం అనేది అస్సలు కుదరని పని. ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను ఇవన్నీ.
చాలా బాధేస్తుంది తీయాలంటే, మనసు రావట్లే. బట్ ఏం చేస్తాం, తప్పదు. అమ్మ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకునేలాగా దీవించి తల్లి. ఇంకా చూడండి, మా అమ్మవారిని అయితే మళ్ళీ యథాస్థానంలో అయితే పెట్టేశాను. పూజ గదిలో అయితే ఈ పక్కకి అయితే ఇలా పెడతాను అమ్మవారిని. మళ్ళీ ఇక్కడైతే పెట్టేశాను. ఆల్రెడీ దీపారాధన కొండెక్కింది. పుచ్చిగా ఉంది కదా మా అమ్మవారు, ఎంత అందంగా ఉంది. ఇంక ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా తీసేస్తాను. ఇంక నేను వీడియో అయితే షూట్ చేయనండి అన్నీ తీసేటప్పుడు. డెకరేషన్ చేసేటప్పుడు తీసినా బాగుంటుంది, కానీ ఇప్పుడు తీసేటప్పుడు ఎందుకండి, తీయటం అనేది కొంచెం బాధతో కూడుకున్న విషయం. బట్ ఇప్పుడు వీడియో అనేది అస్సలు నా వల్ల కాదండి. నేను లోపల అమ్మవారిని ఎలా పెట్టాను అన్నది చూపిస్తాను ఇప్పుడు అదంతా తీసాక. ఈ టేబుల్ మీద అయితే ఇలా క్లాత్తో డెకరేషన్ చేసి, ఇది ఒకటి, ఇది వచ్చేసి కాళ్ళు గడుగుడు తాంబాలము బిందె అంటారు కదండి, ఇది నా పెళ్ళిలో పెట్టింది. ఇంకా ఇలా దీని నిండా అయితే బియ్యం పోసేసి, ఇది కూడా అంతే. ఇది ఇంకోటి చిన్నది రాగి చెంబు, దీని నిండా కూడా రైస్ వేసి, ఇంకా కొబ్బరికాయ ఇక్కడ పెట్టాము అంటే మళ్ళీ కలశం పెట్టుకోవడానికి 2 కొబ్బరికాయలు అవుతాయి అన్ని అయితే నేను ఇలా గ్లాస్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పెడతాను. 2 గ్లాసెస్ అంటే మనం అమ్మవారిని సైజుని చూసుకొని ఇలా గ్లాసెస్ అయితే పెడతాను. ఇలా ఇక్కడ వచ్చేసి ఇది స్కేల్ అయితే కట్టేస్తాను, ఎందుకంటే హ్యాండ్స్ లాగాని ఇలా అయితే పెడతాను. నిన్న రెడీ చేసేటప్పుడు నాకు అస్సలు కుదరలేదండి వీడియో తీయడం కుదరక అస్సలు తీయలేదు. లేకపోతే ప్రతి బిట్ వీడియో తీసి చూపించేదాన్ని. బట్ వీడియో ఆన్ చేసి ట్రైపోడ్కి పెడదామంటే అదేమో ఆగట్లేదు ట్రైపోడ్, అందుకే వీడియో అయితే తీయడం అవ్వలే. ఇంకా చూశారు కదండి, అమ్మవారిని కూడా తీశాను. చాలా బాధేస్తుంది. ఇట తీసి పక్కన పెట్టాను. ఇంకా చూశారు కదా, ఇలా అయితే మొత్తం తీశాను. ఇవన్నీ ఎక్కడే చదువుకోవాలి. ఇంకా అమ్మవారిని కూడా తీశాను. కొంచెం బాధేస్తుంది, బట్ తప్పదు. ఇంక రైస్ అన్నీ మళ్ళీ వాడుకోవటమే. ఇక్కడ ఇవన్నీ అయితే మళ్ళీ యథావిధిగా చదువుకోవాలి. ఇక్కడ చూస్తున్నారుగా, నేను కలశంలోని ఇలా పెట్టానుగా, కలశంలోని వాటర్ ఇదంతా ఇల్లు మొత్తం చల్లి మా మీద కూడా చల్లుకొని మిగిలిన వాటర్ చెట్టుకి అయితే పోస్తా. ఇంక వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని వాడుకోవచ్చు, లేదంటే గుమ్మానికి కట్టుకుంటే కూడా చాలా మంచిదంట. ఈసారి అయితే నేను గుమ్మానికి కడదాం అనుకుంటున్నా, బట్ చూద్దాం. రెడ్ కలర్ క్లాత్లో అయితే వీడు చూడండి ఇక్కడ ఆడుతూ ఉన్నాడు. చూస్తున్నారు కదండి, ఇంక అన్నీ అయితే ఇక్కడికి తెచ్చేసుకున్నా. ఇప్పుడు ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ అయితే సదరాలి. నిన్న అన్నీ కొన్ని హడావుడిగా కూడా పెట్టేశాను. ఇంక వెండి గిన్నెలు అవి ఇవి, ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ చదువుకోవాలి. చూడండి, శారీస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఇవన్నీ అయితే ఎక్కడెక్కడ సర్దేసుకోవాలి. ఇంకా అమ్మవారికి కట్టిన శారీ అయితే ఒకసారి ఒంటి మీద వేసుకొని అయితే పక్కన పెడతాను, మళ్ళీ అలాగే పెట్టకూడదు. ఇంకా నిన్న అమ్మవారికి పెట్టుకున్న శారీ దీన్ని సాయంత్రం అయితే వేసుకొని తీసి పక్కన పెట్టాను. ఇంక ఇవన్నీ చదువుకోవాలి. నాకు లిటరలీ టైం అయితే చాలా టైం అవుతుంది. బట్ ఇంకో ఈ ఎదవ ఉన్నాడు కదా, వీడి వల్ల ఇంక ఇవన్నీ చదువుకుంటూ ఉంటాను. చేసుకున్నామండి. ఇంకా మేము అన్నం తింటామే. ఇంకా మా బాబుకి ఆకలి అవుతుందట. ఇంకా మా ఆయన అయితే అక్కడ పడుకొని ఉన్నాడు, నైట్ షిఫ్ట్కి వెళ్ళొచ్చి. ఇంకా ఇవి చదువుదామంటే ఎక్కడండి, అన్ని కవర్లలో అయితే పెట్టేశాను. మళ్ళీ ఇంకా అక్కడే చదరాలి. ఈలోపు అన్నం తిందామమ్మా అని వీడి గోల చేస్తున్నాడని తింటున్నాం. ఇంకా ఇవన్నీ ఎక్కడే చదువుకోవాలి. ఎక్కడి నుంచి తీసాను అన్నీ అక్కడైతే సెట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇవి ఇలా ఉంటే ఇంకా ఇలాగే ఉండిపోతాయి. కదండి, నేను అమ్మవారికి కట్టిన శారీ అయితే ఇలా కట్టుకొని చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. మీద అయితే వేసుకొని చూస్తున్నా. మధ్య అయితే ఐబ్రోస్ చేసుకోక చాలా డేస్ అయిందండి, అందుకే ఇవాళ అయితే చేయించుకున్నాను. చూడండి, చాలా బాగుంది, నైస్. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తా, స్నేహ బ్యూటీ పార్లర్ అని, తన దగ్గరే చేయించుకుంటాను, ఇంకెక్కడ చేయించుకోను, భయం. చూస్తున్నారు కదండి, ఇంకా బయటికి అయితే పార్లర్కి అయితే ఐబ్రోస్ చేయించుకొచ్చుకున్నాను. ఈ మధ్య చాలా డేస్ అయింది చేయించుకోక, అంత థిక్గా అంత గలీజ్గా ఉంది అని అయితే చేయించుకొచ్చుకున్నాను.
ఇంకా పాప స్కూల్ నుండి వచ్చి హోంవర్క్స్ చేస్తూ ఉంది, మా వాడైతే ఆడుతూ ఉన్నాడు. ఇంకా మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, ఇంకా అక్కడ ఉన్నాయి అవన్నీ అయితే ఫోల్డింగ్ చేయాలి. ఇంకా దేవుడి అన్నీ తీసాను కదా, అన్నీ అయితే ఎక్కడెక్కడ సర్దిరేసాను. శారీస్ కూడా ఒకసారి అలా కట్టుకొని మళ్ళీ తీసి అయితే అన్నీ పెట్టేశాను. ఇంక ఇలా అయింది. ఇంకా నిన్న ఒక్కరోజు అమ్మవారిని పెట్టినా కూడా ఇవాళ మళ్ళీ గబుక్కున్నట్టు వెళ్ళేసరికి ఇలా తొంగి చూసి అమ్మవారు ఉందిలే అన్న ఫీలింగే కలుగుతుంది. ఇంతకుముందు బయటికి వెళ్ళొచ్చి ఇంట్లోకి వెళ్ళేసరికి ఇట్లా తొంగి చూసి అమ్మవారిని చూద్దాము అన్నట్లుగా ఇలా చూశాను. బట్ అలా అవుతుంది, ఏదైనా అంతే కదా, ఆ అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు, అంతే. ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకునేలాగా ఆశీర్వదిస్తే చాలు. అందరికీ అయితే అమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా క్లైమేట్ కూడా మారిందండి, ఫుల్గా మబ్బేసింది. ఇప్పుడు ఏమన్నా వర్షం పడేలాగే ఉంది. ఇదండి, ఇంకేదన్నా ఉంటే షూట్ చేస్తాను, లేకపోతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు హాయ్.